జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. స్నేహితులే కదా అని నమ్మి వెళ్తే వారే యమపాశాలై వెంటాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని పక్షిరాజుపురం అడవిలో ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. తమిళనాడు రాష్ట్రం గుడియాతం ప్రాంతానికి చెందిన గాంధీ తన 5 ఏళ్ల కుమారుడు సందీప్తో కలిసి ఇక్కడికి వచ్చాడు. అయితే ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు గాంధీని అతని స్నేహితులు అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారి చివరకు గాంధీ హత్యకు దారితీసింది. గాంధీని స్నేహితులే కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో అందరినీ కలిసివేసిన అంశం ఏమిటంటే ఆ పసివాడి వేదన. తన తండ్రిని కిరాతకులు కొడుతుంటే ఆ 5 ఏళ్ల బాలుడు సందీప్ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. కళ్ళెదుటే తన తండ్రి ప్రాణాలు పోతుంటే ఆ చిన్నారి ఏమీ చేయలేక విలవిలలాడాడు. నిందితులు అక్కడి నుండి పారిపోయిన తర్వాత కూడా ఆ బాలుడు భయంతో ఎక్కడికి వెళ్ళలేదు. రాత్రంతా చలిలో తన తండ్రి శవం వద్దే ఏడుస్తూ ఉండిపోయాడు. తెల్లారిన తర్వాత ఆ పసివాడు అడవిలో నుంచి బయటకు వచ్చి పక్షిరాజుపురం అంగన్వాడీ కార్యకర్తకు విషయం చెప్పడంతో ఈ మారణకాండ వెలుగులోకి వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న పుంగనూరు రూరల్ సిఐ సాయి ప్రసాద్, చౌడపల్లి ఎస్ఐ చిన్నారెడ్డప్పలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం కోణముందని స్థానికులు చెబుతున్నారు. మృతుడు గాంధీ భార్య రాసతికి బోయకొండ ఆర్ఆర్ కాలనీకి చెందిన నరసింహులు అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గాంధీని అడవిలోకి రప్పించి హతమార్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఆర్ఆర్ కాలనీకి చెందిన 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతిగా మద్యం సేవించి గొడవ పడ్డారా లేక ముందే ప్లాన్ చేసి ఈ హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మంజునాథ్ అందుబాటులో ఉన్నారు. మంజునాథ్, కుమారుడి కళ్ళ ముందే తండ్రి హత్యకు గురి కావడం, ఆ బాలుడు ఏం చెప్తున్నాడు హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంకాలం ఆ అబ్బాయి గాంధీ అనే వ్యక్తి చనిపోయాడు. అతని కుమారుడితో కలిసి గ్రామ పొలిమేరలోకి వెళ్ళాడు. అయితే అప్పటికే అక్కడ అతని స్నేహితులు 4 కలిసి మద్యం తాగారు. మద్యం తాగిన తర్వాత అక్కడ ఉన్న 3 గాంధీపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి తన నాన్నను బండరాతితో విచక్షణారహితంగా కొట్టాడని చెప్పేసి ఆ అబ్బాయి ఏడుస్తూ చెప్తున్నాడు. మంజునాథ్, వాళ్ళ మధ్య గొడవ ఎందుకు తలెత్తింది? అసలు ఆ కుమారుణ్ణి ఆ తండ్రి వాళ్ళతో పాటు ఎందుకు తీసుకెళ్లాడు? అంటే ఇప్పుడు ఆ తల్లి ఆ కుమారుడు తల్లి ఎవరైతే ఉన్నారో రాకాసి, ఆమె భర్తను వదిలేసి అక్కడ తన ప్రియుడి కోసం వచ్చేసి చౌడేపల్లి గ్రామంలో ఉండిపోయింది. పెద్దల పంచాయతీ చేసి బిడ్డకు తల్లిని తీసుకెళ్లాలని చెప్పేసి గాంధీ అనే వ్యక్తి గుడియాతం నుంచి ఊరికి వచ్చేసి పెద్దల పంచాయతీ కోసం వేచి ఉన్నాడు. అయితే బిడ్డను తల్లి దగ్గర వదలకుండా తన వెంటనే తీసుకెళ్లి గాంధీ మద్యం మత్తులో అక్కడ గొడవ పడ్డాడో లేదంటే అతని స్నేహితులే ఫస్ట్ గొడవ పడ్డాడో తెలియకపోవడంతో బిడ్డను తన వెంట ఉంటేనే సురక్షితంగా భావిస్తాడని చెప్పేసి వెంట తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. మంజునాథ్, ప్రస్తుతం బాలుడు ఎవరి వద్ద ఉన్నాడు? డీటెయిల్స్ ఏంటి? బాలుడు అయితే గన ప్రస్తుతానికైతే ICDS అధికారుల సంరక్షణలో ఉన్నాడు. ఈ రోజు ఉదయం బాలుడు రాత్రి నుంచి తండ్రి మృతదేహం వద్ద ఉండి ఏడుస్తూ సరే ఆకలిగా ఉందని చెప్పేసి సుమారు 1.5 కిలోమీటర్ అటవీ ప్రాంతం నుంచి మెయిన్ రోడ్లోకి రావడంతో అక్కడ వెళ్తున్న వాహనాలన్నీ ఆపాడు. అయితే ఏ వాహనం ఆపకపోవడంతో ఒక ద్విచక్ర వాహనదారుడు అబ్బాయిని ఆపి ఇక్కడ ఎందుకున్నావు అంటే నాకు ఆకలి అవుతుందని చెప్పడంతో అతను తీసుకెళ్లి చౌడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో వదలగా అక్కడ అంగన్వాడీ టీచర్ ఆ బాలునికి అన్నం పెట్టిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా నాన్నని ఇక్కడ ఈ విధంగా చంపేశారు, ఇట్లా అడవిలో ఉన్నాడు అని చెప్పేసి వచ్చి రాని మాటలతో చెప్పడంతో ఆ అంగన్వాడీ టీచర్ వెళ్ళి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్ లోని CISIలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఆ బాలుడిని రక్షణ కోసం తల్లిని సంప్రదించగా తల్లి ప్లస్ ఆమె ప్రియునితో ఇద్దరు పరారీలో ఉండగా ప్రస్తుతం బాలుని బాధ్యత ICDS అధికారులు తీసుకున్నారు. రైట్ మంజునాథ్, థ్యాంక్ యూ.